అందరికి నమస్తే అండి. మన గౌన్లాక్స్ కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. ఈ రోజు మన వీడియోలో చామదుంపల్ని ఎలా నాటుకోవాలి, ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. చామదుంపల్ని మనము ఇలా మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చుకున్న తర్వాత ఒక 2-3 రోజులు చీకట్లో పెట్టాలండి. అలా చీకట్లో పెడితే మనకు ఇలా మొలకెత్తుతాయి అన్నమాట. జస్ట్ 2-3 డేస్లోనే మొలకెత్తుతాయి. చూడండి ఎంత బాగా మొలకెత్తిందో. ఇలా ఒకటి కాదండి, ఆల్మోస్ట్ మొలకెత్తినాయి అన్నమాట. ఒక్కొక్కటి ఏదైనా మనకు మొలకెత్తకపోతే కూడా అవి మళ్ళీ 1-2 డేస్లోనే మనకు మొలకెత్తుతాయి. మార్కెట్ నుంచి నేను చామదుంపలను ఒక పాకులు తెప్పించుకున్నానండి. మనం గార్డెన్లో పెంచాలనుకున్నప్పుడు కనీసం ఒక 10 దుంపలైనా ఉండేలాగా చూసుకోవాలండి. 1-2 పెంచితే మన ఇంటికి కూడా సరిపోవు కాబట్టి కనీసం ఒక 10 దుంపలైనా నాటుకునే ప్రయత్నం చేయాలి. చామ దుంపల్ని మనం మార్కెట్ నుంచి తేగానే కూడా మనము నాటుకోవచ్చండి. లేదంటే ఇలా మొలకెత్తే వరకు ఉంచుకొని నాటుకోవచ్చు. ఎట్లయినా తేడా ఉండదండి. ఇప్పుడు చామ దుంపల్ని మనం సాగు మిక్స్ లో నాటుకోవాలి. కానీ కొద్దిగా ఇసుక కంటెంట్ ఉండే మట్టిని ప్రిపేర్ చేసుకోవాలండి. మనం సాగు మిక్స్ లో ఒక్క 5% ఇసుక కలిపే ప్రయత్నం చేయాలి. అప్పుడు చామ దుంపలు ఫాస్ట్ గ్రో అవ్వడమే కాకుండా హెల్తీగా పెరుగుతాయండి. ఇసుక ఉండడం వల్ల రూట్ వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మనకు దుంపలు పెద్ద పెద్ద సైజులో ఊరుతాయి అన్నమాట. ఫ్రీగా ఊరుతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇసుక కంటెంట్ ఉండే మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. చామ దుంపల్ని టెర్రస్ గార్డెన్ లో పెంచాలనుకునే వాళ్ళు కంటైనర్ పెద్ద సైజులో తీసుకోవాలండి. అంటే 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, ఆ సైజులో ఉండాలి. అవి గ్రో బ్యాగ్స్ అయినా సరే, మన తోటలైనా సరే అన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొలకెత్తిన చామగడ్డల్ని మనము ఆ మొలక పైకి కనిపించేలాగా మట్టిలో నాటుకోవడమే అండి. పైకి కనిపించినా ఏం పర్వాలేదు, మనం కనిపించేలాగానే పెట్టాలి. మొలకెత్తిన చామ దుంపలైనా సరే అండి. మనం చూడండి, ఆడ పైన ఉంది కదా, నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఆ పైన కనిపించేలాగా మనం మట్టిలో పెడితే సరిపోతుందండి. దుంప పైకి కనిపించేలాగానే పెట్టాలి. కంప్లీట్గా మట్టిలో పెట్టకూడదు. అలా చుట్టుముట్టు మనకు మొలకెత్తుతాయండి. ఒక్క మొలక కాదు, ఆ పైన ఉన్న గెనెలు ఉంటాయి కదా, అక్కడ అన్నిట్లలో మనకు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. దుంపలన్నీ ఒకే ప్లేస్ లో కాకుండా కొంచెం దూరంగా ఉండేలాగా నాటుకోవాలి. అప్పుడు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. నేనైతే పెరట్లో నాటుకుంటున్నానండి, నేలలో నాటుతున్నాను. ఇక్కడ మొత్తం మేము ఎండినాకులు కాలబెడతామండి. ఎండినాకులు కాలబెట్టడం వల్ల మనకు అక్కడ ఎరువు తయారవుతుంది అన్నమాట. అలా కాలబెట్టిన బూడిదలోనే నేను చామదుంపలు నాటుతాను. చాలా మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఇలా చేయడం వల్ల. ఇలా మనం కాల్చిన బూడిదలో మొక్కలు నాటుకుంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదండి. అంత హెల్తీగా పెరుగుతాయి మొక్కలు, ఫాస్ట్ గ్రో అవుతాయి. ఇలా చామదుంపలన్నీ మట్టిలో నాటుకున్న తర్వాత మనం నీళ్లు పోసేసేయాలి. చామ దుంపలకు ఎప్పుడైనా కూడా నీళ్లు స్టోర్ ఉండకుండా చూసుకోవాలండి. అంటే ఎక్స్ట్రా వాటర్ లీక్ అయిపోయేలా చూసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ మాత్రం ఉంటే దుంపలన్నీ మురిగిపోయి చచ్చిపోతాయి, మనకు మొలకెత్తవు. చూడండి, ఆల్రెడీ నేను ఒక 1.5 నెలల కింద పెట్టిన చామంతి దుంపలు ఇలా మొలకెత్తి ఇంత పెద్దగా అయినాయండి. చెట్లు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి, తొందరగా పెద్దగా అయిపోతాయి. ఈ చామ దుంపల్ని మనము అన్ని సీజన్లలో పెంచుకోవచ్చండి, ఒక్క సీజనే కాదు. మొక్కలైతే చాలా అందంగా ఉంటాయండి. మన లోటస్ ప్లాంట్ ఉంటాయి కదా, అట్లా ఉంటాయి అన్నమాట. చూడండి, ఎంత దూరం పెట్టినా కూడా మనకు ఆ ఒక్క దుంపకి ఒక 5-6 మొక్కలు వచ్చేస్తాయండి, పిలకలు వచ్చేస్తాయి. కాబట్టి చాలా బుష్గా పెరిగిపోతాయి. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి దుంపల్ని. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన మొక్క కాడ మొదట్లో ఉన్నాయి కదా, చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయి. అవంతా పెద్దగా అయిపోయినాయి, అయినా ఇంకా చిన్న పిలకలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. అలా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి కొంచెం దూరం గ్యాప్ ఇచ్చి పెంచే ప్రయత్నం చేయాలి మనము. ఇలా ఒక 10 దుంపలు పెట్టుకుంటే చాలండి, మన ఇంటి వరకు ఫుల్ హార్వెస్ట్ వెళ్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, అన్ని రకాల మొక్కలకు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఈ చామదుంపలకి ఇవ్వచ్చు అండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, ఎరువులు కానీ, అన్ని రకాల ఫర్టిలైజర్స్ మనం ఈ మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట. అంటే మనం ఇప్పుడు జీవామృతం చేస్తాము, కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తూ ఉంటాము, బియ్యం నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, అలా అన్ని రకాల ఫర్టిలైజర్స్ మనం ఈ మొక్కలకి ఇవ్వచ్చు, చామదుంపలకి కూడా. అలాగే ఒక నెలకొకసారి కంపోస్ట్ వేయాలండి, అందులో నీమ్ పౌడర్ కలిపేసి. అలా వేయడం వల్ల మొక్కలు కొంచెం హెల్తీగా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు మట్టిలో ఉన్న
స్టామినా అంతా పోతుంది కదండి, అందులో ఉన్న సారం అంతా పోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అవి గ్రో అవ్వడానికి, హెల్తీగా పెరగడానికి వాటికి కూడా మనం ఫుడ్ ఇవ్వాలి కదా. అందుకని 1 మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. నేను తొందరలోనే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు చేసి చూపిస్తానండి. బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ఈ చామదుంపలు దొడ్డుగా పెద్ద సైజులో మనకు ఊరడానికి నేను ఒక ఫర్టిలైజర్ చూపిస్తాను. తొందరలోనే ఒక వీడియో చేస్తాను. అయితే ఈ చామదుంపల హార్వెస్ట్ మనకు కొద్దిగా లేటుగా వస్తుందండి. ఇప్పుడు మన పసుపు పంట వేస్తే మనకు 10 నెలలకి ఎట్లా వస్తుందో, ఈ చామదుంపలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. 10 నెలలకే మనకు పంట చేతికి వస్తుంది అనమాట, హార్వెస్ట్కి వస్తుంది. హార్వెస్ట్కి వచ్చినప్పుడు నేను మళ్ళీ హార్వెస్ట్ వీడియో చేస్తానండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ఈ చామదుంపలు మన గార్డెన్లో వేసానండి. అయినా సరే చాలా బాగా పెరిగినాయి అన్నమాట మొక్కలు. ఫస్ట్ టైం వేసినప్పటికీ కూడా చాలా బాగా పెరిగినాయి. కాబట్టి నేను ఖచ్చితంగా హార్వెస్ట్ వీడియో చేస్తాను. అయితే ఈ చామదుంపలకు, ఈ మొక్కలకి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి. కొంచెం నీళ్ళు ఎక్కువ కాకుండా చూసుకోవాలి, సరిపోతుంది. అలాగే మొత్తము బంక మట్టిలాగా ఉండే మట్టిలో మాత్రం పెట్టకూడదు అన్నమాట. నెలకు ఒక్కసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, చామదుంపల్ని మనం ఖచ్చితంగా ఎండ తగిలేలాగానే పెట్టాలి. ఇది గుర్తుంచుకోవాలండి. ఎండ తగలకుండా ఏ మొక్కలు కూడా హెల్తీగా పెరగవు, ముఖ్యంగా కూరగాయ మొక్కలు అయితే. అంతే అండి, ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.